హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వస్వనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. అయితే ఈ రోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలా కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది. రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. భక్తులకు డబ్బే డబ్బు. మీ జీవితంలో కూడా మారిపోతుంది. మనకు హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుద్ధిగా ఉండే కొత్త దుస్తులు ధరించుకుని పూజ చేసి ఉగాది పచ్చడి చేసి తింటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరిస్తారు. శాస్త్రాలు చెప్తున్నాయి, ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాల్లో ఉంది. అందుకే అందరూ ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే బట్టలు ధరించే చాలా సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని, మీ జీవితం జాతకం ప్రకారం మారుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాదు, స్త్రీలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లపాది సంవత్సరం అంతా కూడా రాజయోగం పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. దీర్ఘ సుమంగళిగా యోగం సిద్ధిస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయానికి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరిద్దాం. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మన తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి అది కాబట్టి ఉగాది అంటారు. ఉగాది అంటే యుగ ఫస్ట్. అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు, అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జాత అని అర్థం కూడా ఉంటుంది. కలిపితే సంవత్సరం ఉండే తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడి పులుపు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, ఒకరు చేదు కానీ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకమైన సంవత్సరం పొడవు ఎదురయ్యే కష్టాలకు, సుఖాలకు, మంచి చెడులను సమానంగా స్వీకరించాలి నా సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు 70 ఏళ్ల పాటు డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో మన ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభం అవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగులు 3 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలు కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలే కట్టుకోవాలి. కనుక ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే చీరను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకుండా, అంటే నలుపు రంగు కలిసి ఉండకుండా
ఉండకూడదు. ఎందుకంటే నలుపు రంగు మనం అశుభానికి సూచిగా భావిస్తాము. తెలుపు రంగు దుస్తులు ధరించే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను ఒక్కొక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. అంతేకాదు కొన్న బట్టలను తడపకూడదు, ధరించడం దరిద్రం కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజున ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో ఉండే చీరను కట్టుకోండి. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవి వేసుకోవాలి అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, లంగావోణీలు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండేవి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ కలరు థెరపీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరికీ వస్తుంది. అంటే మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున త్వరలో ఉండే దుస్తులు ధరించకండి. ఎందుకంటే సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీరు ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేదేమీ లేదు. కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలా నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు. ఇలాంటి పూజల్లో పాల్గొనకూడదు. నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే రోజున సూర్యోదయం సమయంలో పడుకుని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు. మీ శరీరానికి బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపచయాలే ఎదురవుతాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజున భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజు ఎవరైతే గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవులకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని సంస్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోచుకుని వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకుని అవుతుంది. ఉగాది రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి యుద్ధమే నిద్ర లేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టే గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తరువాత మీరు వంట కార్యక్రమానికి మొదలు పెట్టాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఉగాది రోజు తెలియక ఈ పొరపాటు చేస్తే సంవత్సరం అంతా కూడా విధంగా అంతా ఉండండి. అదేవిధంగా ఉగాది రోజు చక్కగా
గుమ్మాన్ని శుభ్రం మంచిగా నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించండి. గుమ్మానికి 2 వైపులా కూడా వెరైటీ పుష్పాలను ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే లక్ష్మీదేవి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం. మన అందరికీ తెలిసిందే. మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది అంటుంది. ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకున్నప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజున ఇంటి గుమ్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారుగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నిటినీ కూడా ఉగాది రోజు పాటించాలి. సంవత్సరం అంతా కూడా పిల్లాపాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. ఎక్కడన్నా నా ఈ చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః.